డిపార్ట్మెంట్లో ఆయన మీద రకరకాల ఆరోపణలు ఓకే ఓకే ఆయన కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు వాహనాలని అంటే వివిధ కేసులలో సీజ్ చేసినటువంటి వాహనాలను రిపేర్ చేసి అమ్ముకుండా అనేటువంటి పేరుతోటి ఆయన మీద ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. రైట్, కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత ఒక ఇంకా రకరకాల ఆరోపణలు. ఆయన మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఇండియాలో రిచెస్ట్ డీజీపీ అనేటటువంటి పేరుంది. ఓకే, ఆయన మీద నయం మర్డర్ అయినటువంటి నయం ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భంలో కూడా నయం ఆస్తులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నయం దగ్గరుండి ఈయన పేరు మీద చేసినటువంటి డీజీపీ గారి వారి బెనామీలు చేసినటువంటి పేర్ల మీద చేసినటువంటి డాక్యుమెంట్లు కూడా ట్రేస్ అవుట్ అయినాయి. కానీ గవర్నమెంట్ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇది బయటకు వస్తే గవర్నమెంట్ పరువు పోద్ది, లేకపోతే ఒక ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారం మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే ఇదంతా వ్యవస్థ మీద దెబ్బతింటుంది అనేటువంటి కోణంలో అందరికీ తెలిసే విషయం. ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, అక్రమ ఆస్తుల విషయం కానీ, నయం తోటి అంటగాడినటువంటి విషయం కానీ, లేకపోతే మిగతా వాళ్ళు చాలామంది రౌడీ షీటర్లను కాపాడినటువంటి విషయం కానీ అంతా తెలుసు. కాకపోతే ఏంటంటే బయటికి చెప్పగలిగేటటువంటి ధైర్యం చేసి ఎవరు ముందుకు రాలేదు. ఓకే, రెండోది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పిన పని చేస్తుండు, ఆయన ఏది చేసుకుంటూ మాకేందని చూసి చూడనట్టుగా వదిలేశారు.